సో మనం 3D జామెట్రీలో కాన్సెప్ట్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇంతకుముందు చూసాం కదా, అంటే ఇంతకుముందు మనకి ఏంటి, ఒక పాయింట్ ఆ లైన్ యొక్క డిఆర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అన్నాడు. ఒక లైన్ అనేది 2 పాయింట్స్ గుండా పాస్ అయితే సో అప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ వెక్టార్ ఫామ్లో రాయొచ్చు, నెక్స్ట్ మనకి కార్టేజియన్ ఫామ్లో కూడా రాయొచ్చు. సో ఒక లైన్, ఇంతకుముందు లైన్ ఇచ్చి దానికి ప్యారల్ ఉన్న వెక్టార్ బి బార్ ఇస్తే అప్పుడు లైన్ ఈక్వేషన్, ఇప్పుడు లైన్ ఏంటి, పాసింగ్ త్రూ ఏ బార్ కాబట్టి అప్పుడు లైన్ ఈక్వేషన్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఏ లైన్కి అయితే ప్యారల్ ఉందో సో టీ ఇంటూ అది రాసేసాం బి బార్. సో అది వెక్టార్ ఈక్వేషన్. కార్టేజియన్ ఫామ్ అయితే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ, వై మైనస్ వై వన్ బై బి, జెడ్ మైనస్ జెడ్ వన్ బై సి అని రాసాం. ఇప్పుడు ఏంటంటే ఒకే లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చాడు. అప్పుడు ఎలా, ఇప్పుడు 2 పాయింట్స్ తెలిస్తే సో ఆ రెండింటి డిఫరెన్స్, ఆ 2 పాయింట్స్ డిఫరెన్స్ ఏమవుతుంది, డిఆర్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ డిఫరెన్స్ డిఆర్ అవుతుంది. వాటికి ఐజేకేలు రాస్తే వెక్టార్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వెక్టార్ అన్న డిఆర్స్ ఈ రెండింటి డిఫరెన్స్, 2 పాయింట్స్కి డిఫరెన్స్ కాబట్టి ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్. సో ఈ లైను డిఆర్స్ ఏమవుతాయి, బి బార్ మైనస్ ఏ బార్ ఐజేకేలు రాస్తే వెక్టార్ అవుతుంది. సో ఇది అంటే ఎవ్రీ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఇట్సెల్ఫ్, ఎవ్రీ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఇట్సెల్ఫ్. కాబట్టి ఈ లైన్ స్లోప్ అంటే మన 2Dలో అయితే స్లోప్ అంటాం, ఇక్కడైతే డిఆర్స్ అంటాం. అదే వెక్టార్స్లో అయితేనేమో ఏమిటి, వెక్టార్ అంటాం, ఐజేకేలు రాస్తాం కాబట్టి వెక్టార్ అంటాం. సో ఇప్పుడు ఏంటి, లైన్ ఈజ్ పాసింగ్ త్రూ సమ్ పాయింట్. సో ఆర్ బార్ ఈక్వల్ టు సమ్ పాయింట్ అంటే ఏదో పాయింట్, 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ పాయింట్ రాయాలంటే మీ ఇష్టం, ఏ పాయింట్ రాసినా ఏం కాదు. ఏ బార్ ప్లస్ టీ ఇంటూ సో లైన్ ఏంటి, లైన్ డిఆర్స్ ఏంటి, బి బార్ మైనస్ ఏ బార్. సో వెక్టార్లు అయితేనేమో బి బార్ మైనస్ ఏ బార్, ఐజేకేలు ఉంటే వెక్టార్, ఐజేకేలు లేకపోతే డిఆర్స్. 2 పాయింట్స్ ఇచ్చినాం. అదే కార్టేజియన్ ఫామ్లో అయితే, సో కార్టేజియన్ ఫామ్లో అయితే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సో ఏంటి, ఒకటి x1 y1 z1, ఇంకో పాయింట్ ఏంటి x2 y2 z2. సో ఫస్ట్ డిఆర్స్ కనుక్కుంటాం. డిఆర్స్ అంటే ఏంటి, డిఫరెన్సే కదా, డిఫరెన్స్ ఆఫ్ ది పాయింట్స్. సో ఏంటి x2 మైనస్ x1, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ y2 మైనస్ y1, అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్ z2 మైనస్ z1. ఇప్పుడు లైన్ డిఆర్స్ వచ్చినాయి. సో 2 పాయింట్స్కి డిఫరెన్సెస్, ఎక్స్ టర్మ్స్కి డిఫరెన్స్, వై కోఆర్డినేట్స్కి డిఫరెన్స్, జెడ్ కోఆర్డినేట్స్కి డిఫరెన్స్ వేస్తే మనకి ఆ లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇలా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటే సో పాయింట్ ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై సో డిఆర్స్ మనకి ఏమిటి, ఏ రాస్తాం. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి x2 మైనస్ x1. నెక్స్ట్ అలాగే సెకండ్ వై మైనస్ వై1 బై బి, బి అంటే ఏంటి, ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి. సో డిఆర్స్ ఇవే కదా కాబట్టి బి, బి అంటే ఏంటి y2 మైనస్ y1, అలాగే నెక్స్ట్ సి, సి అంటే ఏంటి z2, ఫస్ట్ పాయింట్ రాయాలి కదా. సో ఏంటి అది జెడ్ మైనస్ జెడ్1, జెడ్ మైనస్ జెడ్1 బై సి, సి అంటే ఏంటి z2 మైనస్ జెడ్1. సో ఇది లైన్ ఈక్వేషను 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వల్ టు టీ అని రాసిస్తే మనకి పారామెట్రిక్ పాయింట్ కూడా వచ్చేస్తుంది. సో వెక్టార్ ఫామ్లో ఇది. సో నెక్స్ట్ ఇది ఏంటి, కార్టేజియన్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై వై మైనస్ వై వన్, జెడ్ మైనస్ జెడ్ వన్ బై ఇక్కడ ఏంటి డిఆర్స్, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్. వెక్టార్ ఈక్వేషన్ అంటే వెక్టార్లు వస్తుంది, ఇవే క్వశ్చన్స్ మళ్ళీ వెక్టార్స్లో రావచ్చు. వెక్టార్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ అండ్ ఆల్సో ఫైండ్ కార్టేజియన్ ఈక్వేషన్, రెండు కనుక్కోవాలి. సో ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలుసు కాబట్టి 2 పాయింట్స్, సో ఒక లైన్ గీసేసేయండి, ఆ లైన్ మీద 2 పాయింట్స్, ఒకటి ఏంటి ఏ, ఇంకో పాయింట్ ఏంటి బి. సో ఏ అనే పాయింట్ ఏంటి 3 4 మైనస్ 7, నెక్స్ట్ బి అనే పాయింట్ ఏంటి 1 మైనస్ 1 6. సో మనకి వెక్టార్ ఫామ్లో కాబట్టి ఫస్ట్ అయితే డిఆర్స్ కనుక్కోండి. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ 3 మైనస్ 1 ఎంత 2, నెక్స్ట్ 4 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఎంత 5, నెక్స్ట్ మైనస్ 7 మైనస్ 6, సో మైనస్ 13. ఇప్పుడు మనకి వెక్టార్ ఈక్వేషన్ అంటే ఫార్ములా సో ఆర్ బార్ ప్లస్ టీబీ బార్. అదేంటి 2 పాయింట్స్ కదా అంటే డైరెక్ట్ నేను డిఆర్స్ కనుక్కున్నా కదా. సో ఫార్ములా అలాగే వాడాలని లేదు, నేను డైరెక్ట్గా నేను డిఆర్స్ కనుక్కున్నాను. సో డిఆర్స్ కనుక్కోకపోతే ఈ ఫార్ములా ఏంటి, ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్. నేను కనుక్కుంది ఇది బి బార్ మైనస్ ఏ బారే, బి బార్ మైనస్ ఏ బార్.
ఇంకా అంటే నేను బీ బార్ అనే పాయింట్ కాకుండా వేరేది వాడాలి ఇక్కడ. సో సి బార్ అనుకుందాం. సో సి బార్ అంటే ఆ వెక్టార్ని ఆల్రెడీ బి ఉంది కదా, సో టీ సి బార్. సి అంటే ఏంటి బి బార్ మైనస్ ఏ బార్. సో డైరెక్ట్గా నేను డిఆర్స్ కనుక్కున్నా కాబట్టి మీ ఇష్టం. డిఆర్స్ కనుక్కుంటే ఈ ఫార్ములా, కనుక్కోకపోతే ఈ ఫార్ములా. పాయింట్స్లోనే రాస్తే ఈ ఫార్ములా, డిఆర్స్ కనుక్కుంటే ఈ ఫార్ములా. రెండు ఒకటే, ఫైనల్ ఆన్సర్ ఏం మారదు. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటి ఏ బార్ అంటే ఏదో పాయింట్ తీసుకోండి మీ ఇష్టం. ఈ పాయింట్ తీసుకుంటే 3i ప్లస్ 4j మైనస్ 7k ప్లస్ టీ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్. నేను రాసే బదులు డైరెక్ట్గా నేను డిఆర్సే కనుక్కున్నా కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నాను. సో ఏంటి 2i ప్లస్ 5j మైనస్ 13k అంటే నేను ఈ ఫార్ములా వాడాను. మీరు ఈ ఫార్ములా వాడుతుంటే రెండు ఒకటే, ఏ బార్ అంటే ఇదే. నెక్స్ట్ ఈసారి నేను పాయింట్ టీ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్, ఈ పాయింట్ బీ బార్, ఈ పాయింట్ ఏంటి ఏ బార్. సో ఇక్కడ బీ బార్ మైనస్ ఏ బార్ కనుక్కొని ఇక్కడ డైరెక్ట్ రాశాను అంతే. సో మనకి ఇది కన్వీనియంట్గా ఉంటుంది. అంటే డైరెక్ట్ డిఆర్స్ కనుక్కోవచ్చు, కనుక్కొని డైరెక్ట్గా ఏది ఇచ్చినా ఇదే ఫార్ములా వాడితే అయిపోతుంది. అంటే డిఆర్స్ కనుక్కుంటే ఈ ఫార్ములా, కనుక్కోకపోతే ఈ ఫార్ములా, పాయింట్స్ రూపంలో రాస్తే ఈ ఫార్ములా. అంటే సి బార్ అంటే ఏంటి ఇక్కడ, సి బార్ అంటే బీ బార్ మైనస్ ఏ బార్. ఇప్పుడు కార్టీజియన్ ఫామ్ కావాలి. కార్టీజియన్ ఫామ్ అయితే ఎక్స్ మైనస్ పాయింట్ ఏంటి, ఎక్స్ మైనస్ x1 ఎంత 4. సో పాయింట్ ఇదే రాయాలి, రూల్ ఏం లేదు, ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అలాగే y మైనస్ 4 ఈక్వల్ టు జెడ్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 7 బై డిఆర్స్. సో లైన్ డిఆర్స్ ఏంటి 2 5 మైనస్ 13. ఇదేంటి కార్టీజియన్ ఫామ్. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ కార్టీజియన్ ఫామ్. Next, find the equation of the line which passes through the point 2, 3 and which has equal intercepts on the axis. So x-axis, y-axis, z-axis అన్నిటికి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే x ఇంటర్సెప్ట్ ఏ, y ఇంటర్సెప్ట్ ఏ, z ఇంటర్సెప్ట్ కూడా ఏనే. కాబట్టి అప్పుడు ఏంటి ఈక్వేషన్ ఏమొస్తుంది, సో డిఆర్స్ ఏమవుతాయి 1 1 1 అవుతాయి, అని ఈక్వలే కాబట్టి 1 1 1. సో పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటి 2 3 4, passing through the 2 3 4, got x minus 2, y minus 3, z minus 4. So angle between the two lines. So two lines vector form lo ichadu. Idu oka line, first line passing through a bar parallel to b1, second line passing through a2 parallel to b2. కాబట్టి రెండు లైన్స్ కి మనకి వెక్టార్స్, ఇది వెక్టార్ b1, ఈ వెక్టార్ b2. సో రెండు లైన్స్ డిఆర్స్ వెక్టార్స్ తెలిసినాయి అనుకోండి, యాంగిల్ కనుక్కోవడం ఫార్ములా ఏంటి, సో కాస్ θ ఈక్వల్ టు b1 డాట్ b2 బై, సో మనకి యాంగిల్కి ఇది కూడా వెక్టార్స్లో కూడా వస్తుంది, a డాట్ b బై మాడ్ a మాడ్ b. కాబట్టి ఇక్కడ వెక్టార్స్ ఏంటి b1 b2 కాబట్టి b1 డాట్ b2 బై మాడ్ b1 b2. అదే లైన్స్ ఇంతకుముందు అక్కడ ఇచ్చింది వెక్టార్ ఫామ్. అదే కార్టీజియన్ ఫామ్లో ఇచ్చాడు అనుకోండి, కార్టీజియన్ ఫామ్ అదే లైన్స్ కార్టీజియన్ ఫామ్లో ఇస్తే ఇలా ఉంటుంది. సో x మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1 బై, సో ఫస్ట్ లైన్ డిఆర్స్ a1 b1 c1, సెకండ్ లైన్ డిఆర్స్ a2 b2 c2. సో రెండు లైన్స్ మధ్యలో యాంగిల్ కావాలంటే సో సేమ్ అదే a1 a2 b1 b2 అంటే డిఆర్స్ తెలుసు కదా. సో మనకి ఇంతకుముందు చూసాము, ఒక డిఆర్స్ చూసినప్పుడు రెండు లైన్స్ L1 M1 M1 స్టార్టింగ్లో కాన్సెప్ట్ చూసాం. రెండు లైన్స్ డిఆర్స్ చూసినప్పుడు సో ఏంటి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఆఫ్ ఫస్ట్ లైన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిఆర్స్, సెకండ్ లైన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ డిఆర్స్. ఒకవేళ డిసిస్ అయితే ఇది 1 అయిపోతుంది. మనం కాస్ θ సైన్ θ కనుక్కున్నాం, అక్కడ చేసాం. అదే పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే a1 a2 ప్లస్ b1 b2 c1 c2 అనేది 0 అయిపోతుంది. అదే ప్యారలల్ అయితేనేమో ప్రపోర్షనల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి యాంగిల్ బిట్వీన్ అక్కడ లైన్స్ చూసాం అక్కడ. సో a1 బై a2 b1 బై b2 ప్యారలల్ అయితే ప్రపోర్షనల్ ఉంటుంది, డిఆర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇక్కడ ఫైండ్ యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ ది లైన్స్ అన్నాడు. సో ఈ రెండు లైన్స్ అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ లైన్ ఎలా ఉంది ఏ బార్ ప్లస్ టీబీ బార్, అంటే ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఈ లైన్కి ప్యారల్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, సో ఇది b1, ఇదేంటి b2. సో సెకండ్ లైన్ వెక్టర్ ఫస్ట్ లైన్ వెక్టర్ b1, సెకండ్ లైన్ వెక్టర్ b2. సో యాంగిల్ కనుక్కోవడం ఫార్ములా ఏంటి b1 డాట్ b2 బై మాడ్ b1 b2. ఈ పాయింట్ తోటి పని లేదు, దీంతో ఏం పని లేదు కదా, a1 a2 పని లేదు. సో b1, సో డైరెక్ట్గా మనకి ఇదేంటి వెక్టార్, ఇది వెక్టార్ b2. సో ఇది మనం డైరెక్ట్ ఫార్ములా వాడేస్తే సింప్లిఫై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాస్ θ అంటే 19/21. సో తెలియని యాంగిల్ ఉంటే కాస్ ఇన్వర్స్, కాస్ అడిపోతే కాస్ ఇన్వర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ కనుక్కునేటప్పుడు ఈ లైన్స్
లైన్స్ లాగా లేవు. లైన్స్ లాగా అంటే కార్టీసియన్ ఫామ్లో ఎక్స్ మనకి డిఆర్స్ చెప్పాలంటే ఎప్పుడు ఎక్స్వైజెడ్ కోఎఫిషియెంట్స్ 1 ఉంటేనే డిఆర్స్ చెప్తాం. డిఆర్స్ చెప్తేనే కదా అప్పుడు లైన్స్ ఈక్వేషన్స్ మనకు వచ్చేది. ఇప్పుడు డిఆర్స్ తెలుసు కాబట్టి, సో ఆ డిఆర్స్ తెలుసు కాబట్టి మనం ఫార్ములా వేయడం. మరి ఇప్పుడు ఇలా ఉంటే మనం డిఆర్స్ చెప్పలేము. డిఆర్స్ చెప్పాలంటే ఖచ్చితంగా అట్లా కార్టీసియన్ ఫామ్లో x మైనస్ x1/a y మైనస్ y1/b అక్కడ ఎక్స్వైజెడ్ కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా 1 ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి ఈ రెండు లైన్స్ని మనము కార్టీసియన్ ఫామ్లో మార్చుకోవాలి. ఇంతకుముందు చెప్పాను ఎక్స్ కోఎఫిషియంట్ 1 లేకపోతే కామ్ తీసేయండి అని. ఇక్కడ -4 ఉంది కాబట్టి -4 కామ్ తీసేయండి, అప్పుడు x -5. అలాగే ఇక్కడ ఏంటి -3 కామ్ తీసేయండి, అప్పుడు -3 కామ్ తీస్తే y+3. ఇందులో -4 కామ్ తీస్తే z-7. ఇప్పుడు అయినా కూడా XYZ కోఎఫిషియెంట్స్ ఏంటి 1 లేవు. సో అన్ని 1లు రావాలంటే అవన్నీ క్యాన్సిల్ అయిపోవాలి. సరే ఇక్కడ లేదు, ఈ పాయింట్ చూడండి, ఇది వేరు కొద్ది ఇందులో ఈక్వల్ కాదు ఇక్కడ. సో ఇది చూడండి, ఈ రెండు ఈక్వల్. కొద్ది క్వశ్చన్లో ట్విస్ట్ ఉంది, సరి చూసుకోలేదు. సో ఇట్లాంటి డేంజరస్. సో మనకి అన్నీ ఇది కూడా ఈక్వల్ ఉందనుకున్నాం, కాదు. సో ఈ రెండు ఈక్వల్, అది సపరేట్. ఇట్లాంటప్పుడు చాలా డేంజర్. సో చూడండి ఎలా రాయాలో. ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ కదా, ఈ రెండింటిని ఫస్ట్ అయితే ఎక్స్ మనకి ఇంతకుముందు అదే రూల్, కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి -4 కామ్ తీసాం, x-5. ఇక్కడ -3 కామ్ తీసాం, సో y+3. ఇది అయిపోయింది. నెక్స్ట్ అది సపరేట్, కామా ఉంది అక్కడ, చూసారా? కామా ఈక్వల్ టు లేదు, కామా ఉంది. సో అదేంటి -4z = 28 అటు పోయింది అనుకోండి, -28 అవుతుంది. లేదంటే అంతే ఉంచండి, -4 కామ్ తీసేయండి, -4 కామ్ తీస్తే z-7 = 0. అది 0 ఉంది, 0ను అలాగే ఉంచండి, =0. సో ఇప్పుడు =0 ఉంది కాబట్టి కాన్స్టెంట్తో పని లేదు. అప్పుడు ఏంటి z-7 = 0. z-7 = 0. ఇప్పుడు డిఆర్స్గా మనం లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తాం కార్టీసియన్ ఫార్ములా, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు ఈక్వల్, ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ కోఎఫిషియెంట్స్ x y కోఎఫిషియెంట్స్ 1 లేవు కాబట్టి 1 రావాలంటే ఇక్కడ -4 ఉంది, ఇక్కడ -3 ఉంది. రెండింటికి ఎల్సిఎం ఎంత? 12 పెట్టి డివైడ్ చేసేయండి, -12 పెట్టి డివైడ్ చేయండి. సార్ +12 కదా ప్రొడక్ట్. సో లేదంటే మళ్ళీ మైనస్ కామ్ తీయాలి, ఎందుకు? -12 క్యాన్సిల్ చేసేయండి డైరెక్ట్, అంటే మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి కదా. సో -12 -12. సో అప్పుడు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏంటి? సో -4 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది, అలాగే -3 క్యాన్సిల్ అయితే 4 వస్తుంది. ఇక్కడ -3 -4 ఉందంటే ఏం కాదు, డిఆర్స్ అనేది ఇన్ఫైనైట్ ఉంటాయి. సో చూద్దాం దాని గురించి. సో ఈ రెండు అయిపోయినాయి, ఓకే. సో x-5/3 y+3/4. ఇంకొకటి ఇది ఒక్కటి చాలా డేంజర్. సో ఇట్లా 0 ఉన్నప్పుడు దాన్ని ఆ 0ని తీసుకొచ్చేయండి, z-7/0. సో ఫస్ట్ రెండు ఏమొచ్చినాయి అలాగే రాసేయండి, x-5/3 అలాగే y+3/4. సో ఇప్పుడు ఇవి డిఆర్స్ 3 4 0 డిఆర్స్. మరి ఇక్కడ -3 -4 అంటే దాని ప్రపోర్షనల్ ఉంది, ఏం కాదు. 3 4 0 డిఆర్స్ అయితే దీని ప్రపోర్షనల్ అనేది ప్రతిదీ డిఆర్ఏ. సో ఇది కూడా డిఆర్ఏ, ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో డిఆర్స్ మీరు ఏది తీసుకున్నా ఏం కాదు. సో ఇక్కడ 0 ఉన్నది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తారు, నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ లైన్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు దాదాపుగా ఇందులో వచ్చేది స్క్యూ లైన్స్ మీద క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం. సో ఆ స్క్యూ లైన్స్ డైరెక్ట్గా ఇస్తే ఇవ్వడానికి చేస్తాడు కాబట్టి ఇలా ఇస్తాడు క్వశ్చన్స్. సో సరిగా ఐడెంటిఫై చేయకపోతే పోతుంది. అలాగే ఇప్పుడు సెకండ్ లైన్ చూద్దాం. సో సెకండ్ లైన్ ఈ రెండు ఈక్వల్, నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్. సో దీని నుంచి కూడా మనం చూస్తే, సో ఇక్కడ కూడా y2 కామ్ తీస్తే చూడండి, ఫస్ట్ ఇక్కడ 2 కామ్ తీస్తే y-1, నెక్స్ట్ ఇక్కడ -2 కామ్ తీస్తే z-6. అలాగే ఇక్కడ ఏంటి -2x = y-1. ఇక్కడ y-1 ఉంది, ఇక్కడ కూడా y-1 ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా y-1 రావాలంటే 2 క్యాన్సిల్ చేసేయండి, బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు చూడండి ఏమొస్తుంది, -2x = y-1 మళ్ళీ y-1 అంటే ఏంటి, అట్లా 3 ఈక్వేట్ అయ్యే విధంగా చూడండి. అన్ని క్వశ్చన్లు ఒకే రకం ఉండవు, సింప్లిఫికేషన్ అనేది రకరకాలు చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఇలా సెట్ అయిపోయింది, ఇట్లా వచ్చే విధంగా చేసుకోవాలి. ఎలా ఉన్నా కూడా ఈ టైప్లో వచ్చే విధంగా చూసుకోవాలి. అయినా స్టిల్ XYZ అన్ని ఈక్వల్ వచ్చేసినాయి కానీ XYZ కోఎఫిషియెంట్స్ లేవు, 1 లేవు. సో ఈ -2ని డినామినేటర్లో తీసుకొచ్చండి, లేదంటే ఇంకా -2 పెట్టి డివైడ్ చేయండి బోత్ సైడ్స్. -2 పెట్టి డివైడ్ చేస్తే x,
వై అంటే -2ని డినామినేటర్ తీసుకొస్తే -1/2 వస్తుంది. ఫ్రాక్షన్ ఎందుకు అనుకుంటే సో బోత్ సైడ్స్ -2 పెట్టి డివైడ్ చేయండి. అప్పుడు ఏంటి y - 1/-2 సో z - 6/-2. సో ఇక్కడ ఏం లేదంటే బై 1 ఉన్నట్టు. సో ఇది సెకండ్ లైన్ డిఆర్స్. సెకండ్ లైన్ మనకి వచ్చింది, ఇది ఫస్ట్ లైన్. సో ఇప్పుడు 2 లైన్స్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఇంకేది కావాలంటే అది కనుక్కోవచ్చు. సో ఈ డినామినేటర్లో ఉన్నది ఫస్ట్ లైన్ డిఆర్స్ అయితే సెకండ్ డినామినేటర్లో ఉన్నది ఏంటి సెకండ్ లైన్ డిఆర్స్. కాబట్టి అప్పుడు ఏంటి A1 A2 ఫార్ములా యాంగిల్ కనుక్కోవడానికి A1 A2 + B1 B2 + C1/CT. ఇక్కడి పెద్ద ప్రాబ్లం లేదు. ఆ లైన్స్ని ఈక్వేషన్ సెట్ చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి, ఇట్లాంటి మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి. సో డిఫికల్ట్ అంటే ఇంతే ఈ చాప్టర్లో, ఇంకా అంతకు మించి ఉండదు పెద్దగా. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. సో 2 లైన్స్ ఇచ్చాడు, యాంగిల్ వాడే ఇచ్చాడు π/4. దెన్ మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇట్లాంటి ట్విస్ట్లు ఉంటాయి, ఇవి కూడా కొన్ని వేరే లాజిక్స్ వాడుతుంటాడు. సో ఇట్లాంటి చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ లైన్స్ అనేది మ్యాక్సిమం సేమే. సో 2 లైన్స్ డిఆర్స్, రెండిట్లో కూడా XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి. సో ఈ లైన్లో XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి, ఇక్కడ కూడా XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి. కాబట్టి డినామినేటర్లో ఏది ఉందో అది యాస్టీజ్గా డిఆర్స్ అవుతాయి. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఫస్ట్ లైన్ డిఆర్స్ అయితే ఇక్కడ సెకండ్ లైన్ డిఆర్స్. ఒకవేళ XYZ కోఎఫిషియెంట్స్ 1 లేకపోతే 1 చేసిన తర్వాత మాడిఫై చేసిన తర్వాత డినామినేటర్లో ఉన్నాయి డిఆర్స్ అవుతాయి. సో ఇక్కడ మన అదృష్టం కొద్దీ XYZ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి మాడిఫికేషన్ అవసరం లేదు. కాబట్టి మనకి ఫస్ట్ లైన్ డిఆర్స్ సెకండ్ లైన్ డిఆర్స్ కాబట్టి సో ఇది A1 బార్, ఇది B1 బార్ అయితే, లేకపోతే B1 అది B2 అనుకుంటే అప్పుడు మనకి ఏంటి కాస్ యాంగిల్ ఎంత π/4 కాబట్టి కాస్ థీటా అంటే π/4 = B1.B2/mod B1² B2² ఈక్వల్ టు ఎంత, అది కాస్ 45 అంటే 1/√2. సో ఇదంతా సింప్లిఫికేషన్ చేసేసేయండి. సో √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ √2 అక్కడ √2 క్యాన్సిల్ అయిపోయింది. సో √2 క్యాన్సిల్ అయిపోతే ఈ డినామినేటర్ ఇటు వచ్చేస్తే అప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి రూట్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసేస్తారు. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ సింప్లిఫికేషన్ చేసేస్తే α² β² క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చింది. సో మనకు అడిగింది మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో సమ్ ప్రొడక్ట్ తెలుసు, సమ్ అంటే మనకి ఇంకా ఏం గ్రేటర్ దెన్ GM వాడాలి. సో ఏంటి అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రీ మీన్. అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రీ మీన్. సో ఆల్ఫా బీటాకి అర్థమెటిక్ మీన్ ఏంటి, α + β/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √α β. సో అప్పుడు α + β ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 × √α β. సో α β వాల్యూ ఎంత 25/2 కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే √2 వస్తుంది. సో α + β ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √2 × √25 అంటే √50 వస్తుంది, లేదంటే ఎందుకు 50. సో √25 అంటే 5 × √2 కాబట్టి α + β మినిమం వాల్యూ ఎంత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5√2 అంటే 5√2 ఆర్ మోర్. 5√2 ఆర్ మోర్ అంటే మినిమం వాల్యూ ఈజ్ 5√2. ఇలా చిన్న ట్విస్ట్లు ఉంటాయి. సో ఇది ఇట్లాంటి లాజిక్ ఏం గ్రేటర్ దెన్ GM ఎట్లయినా ప్రోగ్రెషన్స్లో నేర్చుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా వాడచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా చాప్టర్లో వస్తుంది. ఏం గ్రేటర్ దెన్ GM అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సమ్ము ప్రొడక్ట్కి అట్లా అంటే సమ్ము తెలిసి ప్రొడక్ట్ ఇవ్వడం, రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. సమ్ ప్రొడక్ట్ అంటే సమ్ము తెలిసి ప్రొడక్ట్ ఇస్తే సమ్ అడుగుతాడు, అప్పుడు సమ్కి అయితే మినిమం వాల్యూ అడగచ్చు. ఒకవేళ సమ్ ఇచ్చి ప్రొడక్ట్ అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్, అప్పుడు మీకు మ్యాక్స్ వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు α β లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు α + β అట్లా వస్తుంది, అప్పుడు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రూవ్ దట్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే. సో పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. సో డాట్ ప్రొడక్ట్ మరి లైన్ ఈక్వేషన్ మనకి కార్టిజియన్ ఫామ్లో ఉందా, లేదు చూసుకోండి. కార్టిజియన్ ఫామ్లో ఉంది, కాకపోతే మనకి డిఆర్స్ చెప్పడానికి కుదరదు. డిఆర్స్ చెప్పాలంటే XYZ కోఎఫిషియెంట్స్ ఏముండాలి, 1 ఉండాలి. కానీ ఇక్కడ చూడండి లైన్ ఈక్వేషన్ ఎలా ఉందో. సో x = అలా ఉండాలి. ఎలా తీసుకొద్దామంటే సరే ఐడెంటిఫై చేయండి. x = yలో ఉంది, అది కూడా z = yలో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే రెండిట్లో కామన్ ఉన్న వర్డ్ ఏంటి, y కదా. y కనుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. y కావాలంటే అప్పుడు ఏంటి b ఇటు వచ్చింది అనుకోండి, x - b = ఏంటి ay. అప్పుడు y = ఏంటి x - b/a. అలాగే లాస్ట్ రెండింటి నుంచి కూడా y, రెండిట్లో ఏదైతే ఉందో కామన్ అది కనుకోండి. అప్పుడు ఏంటి z - d = cy. సో అప్పుడు y = ఏంటి z - d/c. ఇప్పుడు అది y ఇది y కాబట్టి ఇప్పుడు ఏంటి ఈక్వల్ అవుతుంది. x - b/a
ఈక్వల్ టు వై. మరి వై అంటే ఏంటి? జెడ్ మైనస్ డి బై సి. సో ఇక్కడ బై ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ మైనస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు, మైనస్ ఏం లేదంటే 0 ఉన్నట్టు. ఇప్పుడు మనకి వచ్చేసిందా? ఇప్పుడు ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి? A1C, A1C. అలాగే సేమ్ సెకండ్ లైన్ ఇది కూడా అలాగే, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది, డాష్లో ఉన్నాయి, తేడా ఏముంది? సేమే ఉంది కాబట్టి సేమే వస్తుంది, ఆన్సర్ ఏమొస్తుంది? కాకపోతే డాష్ ఉంది కాబట్టి డాష్ వస్తుంది. A డాష్ A1 C డాష్. ఇప్పుడు రెండు లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు పర్పెండిక్యులర్ అవునా కాదా చూద్దాం. సో పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి? 0 అవ్వాలి. మరి రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే, సో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే A ఇంటూ A1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ C ఇంటూ C డాష్ ఈక్వల్ టు 0. అంటే డాట్ ప్రోడక్ట్ చేసాం. ఈక్వల్ టు 0 ఎలా చెప్తున్నాం? ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఇచ్చాడుగా. సో మామూలుగా రెండింటి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇది వస్తుంది, మీకు డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఏంటి? 0 అని చెప్పేయచ్చు, వాడు ఇచ్చాడు కాబట్టి. సో 0 వచ్చేసి ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి పర్పెండిక్యులర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ కూడా యాంగిల్ బిట్వీన్ లైన్స్. సో యాంగిల్ బిట్వీన్ లైన్స్ కాకపోతే కొద్ది ట్విస్ట్ ఇచ్చాడు. సో ఏబీసీలు డిఆర్స్ ఓకే, అది ఓకే, కానీ ఇక్కడ ఏదో ఏబీసీఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు, అయితే యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. సో ఏబీసీలు దీని రూట్స్ అన్నాడు, ఓకే. సో ఫస్ట్ అయితే మనకి యాంగిల్ బిట్వీన్ లైన్స్ అంటే ఫస్ట్ లైన్లో XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి, సెకండ్ లైన్లో కూడా XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి, -1 కూడా ఉండకూడదు. అన్నిట్లో 1 ఉంటేనే అప్పుడు డినామినేటర్లని డిఆర్స్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏంటి? ఏబిసి, సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటి? బీసీఏ. సో అప్పుడు యాంగిల్ కావాలంటే మన ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ లైన్స్. సో ఏ డాట్ ఏ ఇంటూ రెండు డాట్ పెట్టే కదా, సో ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి. సో ఫస్ట్ లైన్ డిఆర్స్ తెలుసు, సెకండ్ లైన్ డిఆర్స్ తెలుసు. సిఏ బై రూట్ ఆఫ్ ఫస్ట్ లైన్ డిఆర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ అడిగింది ఏంటి? యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ అడిగింది, ఓకే. సో అప్పుడు ఏమొస్తుంది మీకు? ఏబిసి ప్లస్ బీసీఏ ప్లస్ సిఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇదేంటి? కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా ఈక్వల్ టు. సో మనకి యాంగిల్ ఎలా తెలుస్తుంది? తెలియదు ఇప్పుడు. అంటే దీని ఆన్సర్ కావాలంటే వీటి మధ్య రిలేషన్ కావాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. సో ఇది కనుక్కోవడానికి ఒక కండిషన్ ఇచ్చాడు. ఇట్లా చిన్న ట్విస్ట్లు ఇస్తాడు, వేరే చాప్టర్తో ఇట్లా లింక్లు ఇస్తే ఆ చాప్టర్ మీద మీకు నాలెడ్జ్ లేకపోతే ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఏబీసీలు రూట్స్ అన్నాడు, ఈ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్కి రూట్స్. మరి ఏబీసీలు దీని రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ మనకు అనుకోవచ్చు కదా. క్యూబిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు, సో ఏంటి? మైనస్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఏంటి? వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. సో బై వై క్యూబ్ కోఎఫిషియంట్. అలాగే సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 at a టైం, రెండు రూట్స్ని ప్రొవైడ్ చేసి యాడ్ చేసేది. అదేంటి? నెక్స్ట్ హైయెస్ట్ పవర్, ఇది S1 అంటాం. నెక్స్ట్ అదేంటి? S2 అయితే అది ప్లస్, ఈవెన్ సఫిక్స్ వచ్చింది ప్లస్. సో ప్లస్. సో నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? దీని తర్వాత హైయెస్ట్ ఏంటి? వై కోఎఫిషియంట్. సో వై కోఎఫిషియంట్ ఎంత? -4 బై వై క్యూబ్ కోఎఫిషియంట్ 1. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏబిసి అవసరమైతే అది కూడా రాసుకోండి, ఇక్కడ అవసరం లేకపోవచ్చు అయినా ఓకే. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? S3 అంటే ఏంటి? మైనస్ ఆఫ్ లాస్ట్ ఏంటి? నెక్స్ట్ టర్మ్ ఏంటి? మైనస్ ఆఫ్ -4 ప్లస్ 4 బై వై క్యూబ్ కోఎఫిషియంట్ 1. ఓకే. సో దీని నుంచి మనకి ఈ రిలేషన్ నుంచి వీటి వాల్యూస్ అయినా కనుక్కోవచ్చా? ఓకే. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏది వచ్చేసింది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఎంత? -4 వచ్చేసింది. కానీ ఇదొక్కటి తెలిస్తే చాలు. మరి ఇది ఎలాగ అనుకుందాం? సో ఏ ప్లస్ బి ప్లస్ సి తెలుసు కదా, ఏ ప్లస్ బి ప్లస్ ఇది ఒకటి ఆలోచించాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి తెలుసు, దాన్ని హోల్ స్క్వేర్ చేయడం వల్ల వచ్చేస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఆల్రెడీ దీని వాల్యూ తెలుసు కాబట్టి -4 రాసేస్తాం. నెక్స్ట్ దీని వాల్యూ కూడా తెలుసు కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత? -1. సో తెలిసి అన్ని రాసేస్తే అప్పుడు మీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుందా లేదా? ఇది ఆలోచించారు, ఇక్కడ పోతుంది. ఒకవేళ అది వచ్చినా ఇక్కడ మాత్రం ఆగిపోతారు. చిన్న చిన్న ఐడియాలతోటి మిస్ అవుతుంది, చూసుకోండి జాగ్రత్తగా. సో వేరే చాప్టర్లు ఇట్లా రెగ్యులర్గా వచ్చే ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీరు ఓన్లీ 3D నేర్చుకుంటే సరిపోదు, ఇవి నేర్చుకోలేదనుకోండి పోతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ 9, దాని వాల్యూ -4 కాబట్టి ఆన్సర్ ఏంటి? సో -4/9. అక్యూట్ యాంగిల్ అయితేనేమో మాడ్ పెట్టేస్తారు. సో కాస్ థీటా 4/9 అయితే థీటా అనేది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/9 వస్తుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 1, 1. సో ఆ లైన్ మీద పాయింట్ తెలుసు, సో ఏ బార్ తెలుసు. నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు ఏమన్నాడు, ఈ రెండు లైన్స్కి పర్పెండిక్యులర్ ఉన్నాడు అంటే ఆ లైన్ డిఆర్స్ కావాలి. అంటే ఎలా వస్తుంది? సో మనకు కావాల్సిన లైను ఏకి బికి రెండింటికి పర్పెండిక్యులర్. సో ఫస్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏ బార్ అనుకుంటే, సో అంతా ఇది వెక్టార్ కాన్సెప్ట్తో ఇస్తాం. సో ఈ లైన్ డిఆర్స్ ఏ బార్ అనుకుంటే, ఈ లైన్ డిఆర్స్ బి బార్ అనుకుంటే, మనకు కావాల్సిన లైన్ ఏంటంటే ఈ రెండింటికి పర్పెండిక్యులరు. సో మనకి క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ ఏంటి? ఏ క్రాస్ బి బార్, ఏ క్రాస్ బి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి కదా. ఏ క్రాస్ బి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఇప్పుడు నాకు ఒక లైన్ కావాలి, ఏకి బికి పర్పెండిక్యులర్ ఉండాలి. మనకి ఆల్రెడీ ఏ క్రాస్ బి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అని తెలుసు కదా. కాబట్టి ఏ క్రాస్ బి బార్, సో పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అనగానే మనం ఏం రాస్తాం? ఏ క్రాస్ బి బార్, ఏ క్రాస్ బి బార్ అని రాస్తే సరిపోతుంది. సో అంటే వాడు వేరే విధంగా ఏదో చేసి ఉండొచ్చు. సో మీరు ఏ క్రాస్ బి బార్ కనుక్కోండి. సో ఏ క్రాస్ బి బార్ ఎలా కనుక్కుంటారు? ఐ ఫస్ట్ లైన్లో ఐ జేకే రాసి, సెకండ్ లైన్లో ఏ బార్ వెక్టార్స్ 1, 2, 4, సెకండ్ లైన్లో 2, 3, 4 ఈ డెట్ కనుక్కోండి. అప్పుడు మీకు ఏ క్రాస్ బి బార్ వస్తుంది. అంటే కావాల్సిన లైన్ యొక్క డిఆర్స్ వచ్చేస్తాయి. అంటే వాడు వేరే విధంగా చేసాడు, దానికంటే ఇది బెస్ట్. ఇది క్యాలిక్యులేషన్ అంత ఎక్కువ అవుతుంది. సో నేను చెప్పింది అది చేసేసేయండి. సో ఏమొచ్చింది? -4 ఇదంతా. అంటే ఇది ప్రాసెస్ అంత లెంతీ ప్రాసెస్ వాడు చేసింది. సో డైరెక్ట్గా మీకు చేసేయండి. ఇది వచ్చింది, చూద్దాము కావాలంటే. ఐజేకేలు కదా. సో ఐ ఇంటూ, సో డెట్ కనుక్కోండి. 2 × 4 8, 8 - 12 ఎంత? -4. నెక్స్ట్ -j ఇంటూ, సో 1 × 4 4 -8. మన పర్పెండిక్యులర్ ఏకి బికి రెండింటికి పర్పెండిక్యులర్ అనగానే ఏ క్రాస్ బి రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్లస్ కే ఇంటూ, సో 3 - 4 3 - 4. సో అప్పుడు ఏమొస్తుంది? -4i, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 4j -k. కాబట్టి అప్పుడు ఏంటి? డిఆర్స్ -4 4 -1. సో వాడు వేరే విధంగా చేశాడు. వేరే విధంగా అంటే అదంతా లెంతీ ప్రాసెస్. ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్లో చేసాం. సో మనకు కావాల్సిన లైన్ ఏంటంటే రెండు లైన్స్కి పర్పెండిక్యులర్. కావాల్సిన లైన్ డిఆర్స్ ఏబిసి అనుకుంటాం. సో ఆ లైన్ ఏంటి? దీనికి పర్పెండిక్యులరే, దీనికి పర్పెండిక్యులరే. కాబట్టి ఈ రెండింటికి డాట్ పెడితే ఏం కావాలి? 0 అవ్వాలి. అలాగే ఈ లైన్ అనేది దీనికి కూడా పర్పెండిక్యులరే కదా. కాబట్టి ఈ రెండింటి డాట్ పెట్టి కూడా 0 అవ్వాలి. ఇంతకుముందు ఇలా చేసాం ఒక క్వశ్చన్. సో తర్వాత ఏంటి? వీటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఇంతకుముందు ఫస్ట్ ఏంటి? వై కోషన్ బి కోఆప్షన్స్ రాస్తారు. ఏంటి? 2 3. నెక్స్ట్ సి కోఆప్షన్స్ రాస్తారు 4 4. నెక్స్ట్ ఏ కోఆప్షన్స్ 1 2. మళ్ళీ ఫస్ట్ లైన్ 2 3. సో ఇక్కడ ఏ బి సి రాసి చేసేస్తే ఇంతకుముందు చేసినట్టు చేసేస్తే వచ్చేస్తుంది. కానీ ఇదంతా లెంతీ ప్రాసెస్. ఇప్పుడు ఇట్లా చాలా లాజిక్ ఇది వాడుకోండి. సో చాలా మంచి కాన్సెప్ట్. సో ఒక లైన్ అనేది పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే ఆ లైన్ డిఆర్స్ ఏమవుతుంది? ఏ క్రాస్ బి కూడా ఏకి బి పర్పెండిక్యులరే కాబట్టి మన రిక్వైర్ లైన్ డిఆర్స్ ఏమవుతుంది? ఏ క్రాస్ బి. సింపుల్గా అయిపోతుంది. సో ఇది చేసేది లెంతీ ప్రాసెస్. ఒక్కోసారి మనకి ఐడియా రాకుండా ఇదే వేసేస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో డిఆర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ పాయింట్, ఏ పాయింట్ కూడా పాస్ అవుతుందో తెలుసు, ఆల్రెడీ ఇచ్చాడు 1 1 1 అని. కాబట్టి వెక్టార్ ఈక్వేషన్ అయితే ఏంటి? ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్.